ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. పండుగకు పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చే ప్రయాణికులు అధికంగా ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని పండుగ ముందు రోజుల్లో హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు వచ్చే బస్సుల సంఖ్యను పెంచారు ఆర్టీసీ అధికారులు. ఉమ్మడి జిల్లాలో 7 డిపోల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, సాగర్, రింగ్ రోడ్డు ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి బస్సులను ఆపరేట్ చేయనున్నారు. రీజనల్ మేనేజర్ ఆధ్వర్యంలో డిపో మేనేజర్లు, ఇతర సిబ్బంది వీటిని పర్యవేక్షించనున్నారు. ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు, ఆ తర్వాత తిరిగి 15 నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఉమ్మడి జిల్లాలోని 7 డిపోల పరిధిలో 400 ప్రత్యేక బస్సులు నడిపేలా అధికారులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర రాజధాని సరిహద్దు జిల్లాలకు ఈ బస్సులు నడవనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సుల సంఖ్యను ఆర్టీసీ అధికారులు పెంచారు. దసరా పండుగ సందర్భంలో మాత్రమే ప్రత్యేక బస్సులు నడిపే ఆర్టీసీ ఈసారి సంక్రాంతి పండుగకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతుంది. మరోవైపు విద్యాసంస్థలకు సెలవులు వస్తున్న నేపథ్యంలో పాటు పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం దృష్ట్యా రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతున్నారు. ఆయా డిపోల పరిధిలో ఎన్ని బస్సులు నడిపించాలనే దానిపై ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు.